ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు తెలిపారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ కుండబద్దలు కొట్టారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలంతా ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని అన్నారు. ఇక జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నట్లు తెలిపారు. ఇక స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరుగుతున్న సమయంలో హాట్ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, నాకు అవసరం లేదు. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేనే అని కూడా స్పష్టం చేశారు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించబోతున్నాం, ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లో గెలుస్తామన్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దీనికి సంబంధించి ఏదైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి ఇష్యూ నడుస్తున్న సమయంలో సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ కామెంట్స్ అయితే హాట్ కామెంట్స్ ఉన్నాయి. దీన్ని మనం బేస్ చేసుకుని ఒక దానం నాగేందర్ ఒక ఆలోచనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేసి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దేవిక.